తమిళనాడులోని తిరుచెంబూరులో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వరుషాభిషేకం అనే కార్యక్రమం ఒకటి జరిగింది. ఆ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా గారు ఆమె భర్తతో కలిసి హాజరవడం జరిగింది. ఆ ఆలయానికి వచ్చినటువంటి భక్తులు కొంతమంది ఆర్కే రోజా గారితో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈవిడ సెల్ఫీలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ సందర్భంలో ఆ పారిశుద్ధ్య కార్మికురాళ్ళైనటువంటి కొంతమంది మహిళలు ఈవిడితో సెల్ఫీ దిగడానికి రావడం జరిగింది. ఆ సందర్భంలో ఏం జరిగింది అనేది మీకు ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఈ వీడియోలో ఆ పారిశుద్ధ్య కార్మికురాళ్ళు ఈవిడితో సెల్ఫీ దిగడానికి దగ్గర రావడానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో ఆవిడ నోటి దురుసు ప్రదర్శించినట్టు మనకు అర్థమవుతుంది. అంటే ఫస్ట్ దగ్గరికి చేయి చూపించి, అంటే మీదకి వచ్చేస్తారా, దగ్గరికి వచ్చి మీద పడిపోతారా వచ్చి అన్నట్టుగా ఒక సైగ చేసి మళ్ళీ ఆగండి, దూరంగా ఆగండి అని చెప్పి ఆవిడ నోటి దురుసు ప్రదర్శించినట్టు క్లియర్గా మనకు అర్థమవుతుంది ఆ వీడియో చూస్తే. ప్రస్తుతం ఈ వీడియో తమిళనాడులో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే అక్కడ ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి ఇలాంటి వీడియోలు బయటకు వచ్చేస్తాయి. లేదనుకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా ఇలాంటి కార్యక్రమాలను కవర్ చేయరు. ఈవిడ ప్రవర్తన ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉండేది కాదు. ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి ప్రతి వాళ్ళ చేతుల్లో కెమెరా ఉంటుంది, అదే ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్లో కెమెరా ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ నిఘా నేత్రాలు ఉన్నట్లే ప్రతి ప్రాంతంలో కూడా. కాబట్టి ఇలాంటి వీడియో ఇలా ప్రవర్తించే వాళ్ళు ఏంటంటే ఈజీగా ప్రజలకు దొరికిపోతూ ఉంటారు అన్నమాట. ఈ వీడియోని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే బేసిక్గా ఆవిడ స్వభావం అది. అంటే ఒక కింద స్థాయి వాళ్ళని, లేకపోతే దళితుల్ని, గతంలో కూడా ఈవిడ ఒక కామెంట్ చేసింది. పోలీస్ వాళ్ళని ఉద్దేశిస్తూ మేము ఎస్సీ ఎస్టీలు అనుకుంటున్నారా, ఏం పర్వాలేదు దగ్గరికి రండి అని చెప్పి గతంలో కూడా ఒక కామెంట్ చేసింది. అంటే ఈవిడికి ఏంటంటే ఎస్సీ ఎస్టీలన్నా, ఈ పారిశుద్ధ్య కార్మికులన్నా, అంటే కింద స్థాయి ప్రజలన్నా కూడా ఈవిడికి ఒక ఏహ్యభావం అనమాట. ఆ ఏహ్యభావాన్ని ఆవిడ ప్రదర్శిస్తూనే ఉంటుంది ప్రతిసారి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య తమిళనాడులో స్టాలిన్ గారిని కలవడం జరిగింది. అంటే ఆవిడ భర్తతో కలిసి స్టాలిన్ గారిని కలవడం జరిగింది. అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ గారి కుమారుడు ఈ మధ్యన ఒక సినిమా తీశారు. ఆ సినిమా ఏంటంటే ఆ సినిమాలో పందులు పెంచుకునే వాళ్ళ క్యారెక్టర్ని ఈయన చేయడం జరిగింది. అంటే పందులను మేపుకుని పందులు పెంచుకునే వాళ్ళ ఆ పాత్ర నేను పోషించడం జరిగింది. ఈయన సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడంటే మేము అందరినీ సమానంగా చూస్తాం, మాకు కులాలు భేదాలు ఇవే ఉండవు, మేము అందరినీ సమానంగా చూస్తాం అనే ఉద్దేశంతో ఆయన క్యారెక్టర్ చేసినట్టుగా మనకు అర్థం అవుద్ది ఆ సినిమా చూసినప్పుడు. అంటే ఆయన మంత్రి అవ్వకముందు, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఆయన తమిళనాడు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నట్లు ఉన్నారు, మంత్రి అవ్వకముందు చేసిన ఆఖరి సినిమా అనమాట అది. ఆయన అలా మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్టుగా మనకు ఆ సినిమా చూస్తే అర్థమవుద్ది. కానీ ఇప్పుడు ఈ స్టాలిన్ గారిని, ఆయన కుమారుని, ఈ రోజా గారు ఆయన భర్తతో సహా వెళ్ళి ఆయనకి శాలువా కప్పటం, ఆయనతో కొంచెం సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా కలిసినట్టు ఆయన్ని ఆ ఫోటోలన్నీ కూడా మీడియాకి రిలీజ్ చేయడం ఇవన్నీ చేస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు స్టాలిన్ గారైనా అర్థం చేసుకోవాల్సింది, లేదా జగన్మోహన్ రెడ్డి గారైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వాళ్ళ దగ్గరికి రానిస్తే వాళ్ళకే ముప్పు వస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆవిడ ప్రవర్తన వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కోలుకోలేని దెబ్బ తగిలింది జగన్మోహన్ రెడ్డి గారికి. అట్లాగే ఇప్పుడు అక్కడ స్టాలిన్ గారి చుట్టూ పక్క చేరింది వెళ్ళి. ఇప్పుడు అక్కడ ఈవిడ ప్రవర్తన వల్ల తమిళనాడులో కూడా రాబోయే ఎలక్షన్లో ఆయనకి అధికారం కోల్పోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. రోజా ఒక్కటి చాలు, ఒక ముఖ్యమంత్రి అధికారాన్ని కోల్పోవాలంటే రోజాను పక్కన పెట్టుకు తిరిగితే చాలు, ఖచ్చితంగా వాళ్ళు అధికారాన్ని కోల్పోయి తీరతారు. ఇక్కడ చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు నేను దళిత బంధుని అంటాడు, నేను అసలు నాకు బడుగు బలహీన వర్గాలంటే నాకు ఎంతో ప్రేమ ఆప్యాయత అంటాడు. ఆయన క్యాబినెట్లో ఇలాంటి వాళ్ళకి మినిస్టర్ ఇస్తాడు. ఈవిడొచ్చి ఎస్సీ ఎస్టీలు కాదు మేము పర్వాలేదు అంటది ఈవిడొచ్చి. అంటే ఎస్సీ ఎస్టీలు అంటే మనుషులు కాదనా ఈవిడ ఉద్దేశం? లేదా పారిశుద్ధ్య కార్మికురాళ్ళు అంటే వాళ్ళు మనుషులు కాదనా? ఆగండి, దూరం జరగండి. అసలు అన్టచబిలిటీ అనేది నేరం అనేది తెలుసా? ఇంత అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వచ్చాం. కల్కి అని చెప్పి 800 సంవత్సరాల తర్వాత ఊహించి సినిమాలు తీస్తున్నారు. విపరీతంగా టెక్నాలజీ పెరిగిపోతుంది. ఈ యుగంలో కూడా ఇంకా పారిశుద్ధ్య కార్మికురాళ్ళు ఫోటో సెల్ఫీ అడగడానికి వస్తే దూరంగా ఉండండి అని చెప్తుందంటే అసలు ఆవిడ మనస్తత్వం ఏమనుకోవాలి? ఆవిడ దురహంకారం, కులాహంకారం ఇవన్నీ క్లియర్గా కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి అనమాట. విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన అసలు అణగారిన వర్గాలకి ఎంకరేజ్ చేస్తాం మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అంటాడు. ఈవిడ చూస్తేనో అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా పనిచేసి ఆవిడ ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది. ఇట్లా వీళ్ళని చూస్తే ఏంటంటే వీళ్ళు ఓన్లీ రాజకీయాల్లోకి వచ్చేది డబ్బు, అధికారం కోసం అండి. ప్రజల మీద ఉద్ధరిద్దాం, ప్రజలకు సేవ చేద్దాం, లేకపోతే అణగారిన వర్గాలను పైకి తీసుకొద్దాం, ఇవన్నీ మాటల వరకే. వీళ్ళ చేష్టలు చూస్తే ఏ కోశాన 1% కూడా వీళ్ళ ప్రవర్తనలో అది కనిపించదు. ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా ఇది పెద్ద చర్చనీయాంశమైంది.
చీచీ రోజా అంటున్నారు. ఈ వీడియోని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆవిడని అందరూ తమిళనాడు వ్యాప్తంగా చీచీ రోజా అంటున్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఈ వీడియో చూసి ఆవిడ క్యారెక్టర్ ఏంటి, అసలు ఆవిడ దురహంకారం, ఆవిడ కులాహంకారం అవన్నీ ఏంటంటే మనకి ఈ వీడియో చూసి తెలుగు ప్రజలు కూడా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళు క్లీన్ చేస్తారు, అక్కడంతా పరిసరాలను శుభ్రం చేస్తారు. కొంత వాళ్ళ దగ్గర వస్తే దుర్వాసన వస్తే రావచ్చు, ఎందుకంటే వాళ్ళు చేసే పని అట్లాంటిది కాబట్టి. కానీ ఈ రోజా నోరు తెరిస్తే అంతకన్నా డ్రైనేజీ, అంతకన్నా దుర్వాసన కదా. వాళ్ళు శారీరకంగానే కష్టపడతారు కాబట్టి, అలాంటి అట్మాస్ఫియర్లో పనిచేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర వస్తే కూస్తో కాస్త స్మెల్ రావచ్చు, దుర్వాసన అనేది. అసలు ఇవి నోరు తెరిస్తే కంపు కదా. అసలు ఆ నోరు తెరిస్తే ఆవిడ మాట్లాడే మాటలు వినలేని మాటలు కదా. ఆవిడ చేష్టలో, వినలేని చేష్టలో ఇలా అని చూపించటం, ఇట్లా చూపించడం, అట్లా చూపించడం, ఇలా అంటాం. అసలు ఆవిడ చేష్టలో ఆవిడ మొత్తం దుర్గంధమే. ఆవిడ లోపల అసలు ఆవిడ మెదడు నిండా దుర్గంధం నిండిపోయి ఉంటుంది. అట్లాంటిది ఆ పారిశుద్ధ్య కార్మికులు వస్తే ఆవిడ నిలువరిస్తుందంటే, దగ్గరికి రావద్దని నిలువరిస్తుందంటే ఇంకేమనుకోవాలి. ఇలాంటి వాళ్ళకి తెలుగు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళకు ఓట్లేసి గెలిపించి మంత్రి పదవులు ఇచ్చి తరతరాలకు సరిపోయే విధంగా సంపాదించుకునేలాగా చేసి ఇప్పుడంతా రోజా పని అయిపోయింది అంటున్నారు. ఏమవుద్ది రోజా పని? ఏమీ అవలా, శుభ్రంగా సంపాదించుకుంది. నాకు తెలిసి ఒక 50 సంవత్సరాలకు సరిపడా సంపాదించేసింది, 2-3 తరాలకు సరిపడా సంపాదించింది. ఇప్పుడు ఆవిడ పని ఏమవుద్ది? నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేస్తే గెలిపించరేమో, లేకపోతే సీట్ ఇవ్వరేమో, పార్టీలో సీట్ ఇవ్వరేమో. ఆవిడకి కావాల్సింది నెరవేరింది కదా. ఆవిడకి కావాల్సిన డబ్బు. అలా వాళ్ళు వచ్చేది రాజకీయాల్లో డబ్బు సంపాదించుకోవడానికి, ప్రజలు సేవ చేయడానికి కాదు. ఇప్పుడు ఆవిడ దగ్గర ఉన్న డబ్బు ఆశతో ఆవిడకి ఎవరో ఏ పార్టీ సీట్ ఇవ్వకపోయినా పర్వాలా, ఏ పార్టీ ఆదరించకపోయినా పర్వాలా, అసలు ఆవిడ రాజకీయాల నుంచి తప్పుకున్నా ఆవిడకి వచ్చిన నష్టమే లేదు. ప్రజలు చెప్పేది ఏంటంటే అసలు ఈవిడ చేసిన అవినీతి అరాచకం అంతా ఇంత కాదని చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ కొత్తగా వచ్చే నష్టమే లేదు. ఆవిడ ఎవరో ఏ పార్టీ సీట్ ఇవ్వకపోయినా నష్టమే లేదు. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే రోజా పని అయిపోయింది అని మన ఊరికే మనం మనస్సు తృప్తి కోసం మనం ఆడుకోవడం తప్పితే ఆవిడ పని ఏం అయిపోలేదు. ఆవిడకు ఇప్పుడు రాజకీయంగా ఆవిడకి ఎవరో సీటు ఇవ్వకపోయినా పర్వాలా. ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ ఆస్తులు కానీ, ఆవిడ కార్లు, ఆవిడ బెంజ్ కార్లు, కొడుక్కి బెంజ్ కారు కొనిచ్చిందంట. వాళ్ళ కొడుక్కి బ్రాండ్స్ పిచ్ అంట. నువ్వు కష్టపడి సంపాదించి కొనుక్కోమ్మా. సినిమాలు చేసావు, కష్టపడ్డావు, ఆ డబ్బులతో కొనుక్కో. నువ్వు రాజకీయంగా మంత్రి అయిన తర్వాత నువ్వు బెంజ్ కార్లు కొన్నావంటే ఎక్కడ తెచ్చుకున్నట్టే? అన్నీ ప్రజల డబ్బుతో కొన్నట్టే కదా. ప్రజల డబ్బులు అక్రమంగా సంపాదించుకున్నట్టే కదా. నువ్వు మంత్రిగా నీకు ఎంత వస్తుంది జీతం? నీకు మంత్రిగా నీకు ఏం శాలరీ వస్తుంది? నీ ఇన్కమ్ ఏంటి నీకు మంత్రిగా? నువ్వు ఈ 5 సంవత్సరాల్లో ఎంత పాతుకుపోయేలాగా నువ్వు సంపాదించావంటే అంత ప్రజల సొమ్మే కదా. ఆ ప్రజలు, ఆ కష్టపడేవాళ్ళు వాళ్ళని దగ్గరికి వస్తే మళ్ళీ దూరం సెల్ఫీల కోసం వస్తే. ఇది మార్పు రావాల్సింది వాళ్ళలో కాదండి, ప్రజల్లో మార్పు రావాలి. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎగబడకూడదు. సెల్ఫీ ఇవ్వండి అని ఎగబడకూడదు. వాళ్ళని ఎలా చూడాలో అలాగే చూడాలా. ఓటు అడుక్కోవడానికి మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళు చేతులు పట్టుకుంటారు కదా, అప్పుడు మీరు ఎలా అయితే చూస్తారో వాళ్ళని, తర్వాత కాలంలో కూడా ఎలక్షన్స్ టైంలో కూడా వాళ్ళు రోడ్డు మీదకి వస్తే అట్లాగే చూడాలి. మీరు వాళ్ళని పట్టించుకోకూడదు. వాళ్ళు మన సర్వెంట్స్, పబ్లిక్కి సర్వెంట్స్. వాళ్ళు వచ్చి మనం వెళ్ళి సెల్ఫీ అడిగితే మీరు దూరంగా జరగండి అంటే మనం ఎగబడిపోతుంటే, ఇట్లా ప్రజల నుంచి వచ్చే ఈ రెస్పాన్స్ వల్లే వాళ్ళ బిహేవియర్ అట్లా మారిపోద్ది. అహంకారం పెచ్చిమిరిపోయి ఇలా ప్రవర్తిస్తుంటారు. సెల్ఫీలు ఎందుకు అడగాలి మనం? నువ్వు సినిమా టికెట్ కొంటే దాంతో ఆవిడకి మార్కెట్ ఏర్పడుద్ది, అంతే కదా. నువ్వు ఎందుకు సెల్ఫీ అడగాల? ఏ హీరో దగ్గరికైనా సెల్ఫీ కోసం మనం ఎందుకు ఎగబడాలా? మన కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని ఎందుకు వెళ్ళాలా? ఇలా మనం ఎగబడటం వల్లే వాళ్ళు మన సాధారణ ప్రజల్ని ఇలా చిన్నచూపు చూసే పరిస్థితులు వస్తాయన్నమాట. కాబట్టి నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇలాంటి వాళ్ళని ఆదరించకూడదు. మళ్ళీ రాజకీయంగా వచ్చిన ఆవిడ ఏదైనా సినిమాల్లో నటించిన, సినిమా ప్రోగ్రాములు చేసిన ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆదరించకూడదు. వీళ్ళని సమాజానికి దూరంగా పెట్టాలి. అసలు అన్టచబిలిటీ అనేది పోయింది మన సమాజంలో. అన్టచబిలిటీ లేదు. ఇప్పుడు మనం డెవలప్మెంట్ అయ్యే మనం అభివృద్ధి చెందుతున్నటువంటి సమాజం మనది. ఇంకా ఈ రోజుల్లో కూడా ఆవిడ ఆ విధంగా ప్రవర్తిస్తుందంటే మీకు ఒక చిన్న వీడియో క్లిప్ ప్లే చేస్తా చూడండి. గత ఎన్నికలకు ముందు మోడీ గారు ఈ స్వచ్ఛ భారత్కు సంబంధించిన కార్యక్రమంలో వారణాసిలో పారిశుద్ధ్య కార్మికుల్ని పిలిచి వాళ్ళ మీద పూలు చల్లి వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళతో కూర్చుని గ్యాలరీల్లో ఇన్ని చేశారు. ఆయన దేశానికి ప్రధానమంత్రి. ఆయనే వచ్చి ఈ పారిశుద్ధ్య కార్మికుల్ని ఈ విధంగా మీరు దేవుళ్ళు మీలోనే దైవం ఉందని చెప్పి వాళ్ళని పొగుడుతుంటే
ఈ ఆఫ్టర్ ఆల్ రోజా వచ్చి వాళ్ళని నిలువరిస్తుంది, సెల్ఫీ అడుగుతుంటే ఆగండి ఆగండి అంటుందంటే ఎంత కండకావరం, ఎంత అహంకారం, ఎంత కులాహంకారం, ఎంత దురహంకారం ఈవిడికి. ఇలాంటి వాళ్ళని సమాజంలో ఆదరించకూడదు, తరిమి కొట్టాలి. రేపు ఓట్ల కోసం వచ్చినా మీరు ఇదే అడగాలి. నువ్వు నోరు తెరిస్తే ఎస్సీ ఎస్టీలు అంటావు, సెల్ఫీలకు వస్తే దూరం అంటావు, నీ ఎందుకు వచ్చావు నువ్వు ఓటుకని అడగాలి. ఇలా ప్రశ్నించి వాళ్ళని మళ్ళీ రాజకీయాల్లోకి రాకుండా చేయాలి. ఇలాంటి వాళ్ళని నిలువరిస్తేనే సమాజం బాగుపడుద్ది, ఈ అన్టచబిలిటీ అనేది పోద్ది, ఈ అంటరానితనం అనేది సమాజం నుంచి పూర్తిగా పోతుంది. నేను ఈ వీడియో చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అంటరానితనం నేరం అని చెప్పి మా చిన్నప్పటి నుంచి, మా తండ్రుల చిన్నప్పటి నుంచి మనం పుస్తకాల్లో చదువుకుంటున్నాం. చదువుకుని ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆవిడ ఇంకా ఆ అన్టచబిలిటీని ఆవిడ చేష్టల ద్వారా చూపించిందంటే మనం సమాజం ఏ స్థాయిలో ఉన్నాం, మనం ఎలాంటి వాళ్ళని రాజకీయ నాయకులుగా ఎంచుకుంటున్నాం, ఎలాంటి వాళ్ళని మన లీడర్లుగా ఎన్నుకుంటున్నాం. ఇక్కడ ఓడిపోయింది, ఆంధ్రప్రదేశ్లో ఓడగొట్టారు, తమిళనాడులో స్టాలిన్ చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు. అంటే అక్కడ ఏదన్నా రాజకీయంగా బలపడదామని ప్రయత్నం చేస్తుందా ఏంటనేది అర్థం కావట్లా. ఇప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, ఇలాంటి వాళ్ళని పక్కన చేర్చుకుంటే ఆ స్టాలిన్ ప్రభుత్వం కూడా పోద్దు, తర్వాత జరగబోయే ఎలక్షన్లో వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు ఇలాంటి వాళ్ళని చేర్చుకుంటే అనేది వాళ్ళు కూడా గ్రహించాలని మనందరం కోరుకుందాం. ఆల్రెడీ తమిళనాడులో విపరీతంగా ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు, విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు, నెటిజన్లు పచ్చి బూతులు తిడుతున్నారు ఈవిడ చేసిన పనికి. కాబట్టి ఈ వీడియోని మీ ముందు కూడా తీసుకొద్దామనే ఉద్దేశంతో నేను చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.